తను పుట్టింది నాగార్జున సాగర్ లో. సాగర్ డ్యామ్ లో కాదు. కమ్యూనికేట్ అంటే నా కోపం వచ్చింది నేను అరుస్తా కాదు, శాంతం స్వభావంతో. నీకు తెలుగు రాదులే. దోశలు బాగా వేస్తాయి. దోశ ఎక్సలెంట్ దోశ. ఫస్ట్ దోశ ఎట్లన్నా మాడుతుంది, సెకండ్ నుంచి ఎక్సలెంట్ బ్రో. సో కమింగ్ టు ద బిగ్ బాస్, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను? విన్నరా? అసలుకి నాకు అలా అక్కడ ఎవరు కనిపించట్లేదే. కొత్త వాళ్ళు ఎవరన్నా పంపించండి ప్లీజ్. నిజం కదా. అండ్ విష్ణుప్రియ ఒకటి కొంచెం బాగుంది. సో ఈరోజు మనతో ఒక క్యూట్ కపుల్ ఉన్నారనమాట. ఈ మధ్య ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మన ట్రెండింగ్ కపుల్ ఇనియా అండ్ ఇనియా బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. అందరికి అంత నేమ్ తెలియదు కాబట్టి. సో బ్రో పేరు గౌతమ్ అనమాట. వాళ్ళిద్దరూ ఈరోజు మనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ట్రాఫిక్ లో ఇరుక్కొని మళ్ళీ వచ్చి ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి కొంచెం నవ్విద్దాం అని చెప్పేసి మనం ఇన్వైట్ చేసాం అనమాట. మనతో ఉన్నారు. హాయ్ ఇనియా. హలో బ్రో. ఏంటి బ్రో? హాయ్ 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 చెప్తే నేను కూడా హాయ్ అంటే ఇనే అంటే నువ్వే కదా, అంటే ఆఫ్ ఓకే 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 నీ ఫ్లో లో నేను రావాలి కదా, సో అందుకనే. ఓకే అంతే కదా. అయితే హాయ్లో హాఫ్ హాయ్లో అంతే. సో ఎలా ఉన్నారు ఇనియా? ఎలా ఉన్నారు బ్రో? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? సో ఫెంటాస్టిక్. ఏసీ కంపార్ట్మెంట్. ఏసీ కంపార్ట్మెంటా? సో ఫస్ట్ క్లాస్ అంటే ఆఫ్ కోర్స్ ఏసీ కంపార్ట్మెంటే కాబట్టి. సో ఎలా నడుస్తుంది? చిల్డ్గా కూల్. అది తెలుసు నాకు, మీరు ఎప్పుడు కూల్ గా ఉంటారని ఐ నో. సో మొత్తానికి ఈ మధ్య ఏంటి చాలా ట్రిప్లు వేస్తున్నారు, బాగా బిజీ. ఆల్వేస్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం తెలుసు, ముందు నుంచే నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు నా పార్ట్నర్ కాబట్టి నా పార్ట్నర్ తో ట్రావెల్ చేస్తున్నాం. Same. I always used to travel solo. మా ఇద్దరికి అడ్వెంచర్ మైండ్ సెట్ వల్ల చాలా సింక్ అయింది అనమాట. సో హ్యాపీగా అలా మంచిగా అసలు అన్ప్లాన్డ్ ట్రిప్స్, మేము వేసిన ట్రిప్స్ అన్ని అన్ప్లాన్డ్. ముందు రోజు నైట్ అనుకొని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయినవి. ఓ మై గాడ్. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎక్కడున్నారంటే, లేదు నేను ఇక్కడ ట్రిప్ లో ఉన్నా, అక్కడ ట్రిప్ లో ఉన్నా అని చెప్తున్నది అప్పుడు. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. అంటే చాలా మంది ఏమనుకున్నా మనకు అనవసరం, మన లైఫ్ మనం బతుకుతాం. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్ కాబట్టి we just want to create our own life and be happy in that. బ్రో నాకు ఒక డౌట్. మీరు ట్రిప్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఫోటో షూట్స్ పెట్టారు కదా, సో అవి నేను ఇంకా ఏమన్నా షూటింగ్ ఇద్దరు కలిసి ఒక మూవీ రాబోతుందేమో అని నేను ఎక్సైట్మెంట్ లో అనుకుంటున్నా. రావచ్చు, అవునా? రావచ్చు, రాకపోవచ్చు. అనౌన్స్మెంట్ ఇంకా చేయలేదు, బట్ ప్లానింగ్ ఉంది. ఓకే, నేను అది చూసి కొంపదీసి వీళ్ళిద్దరు ఒక మూవీతో రాబోతున్నారేమో, ఫోటోషూట్ లో బిజీ ఉన్నారు అండ్ పర్సనల్ లైఫ్ బిజీ ఉన్నారు, మంచిగా చిల్ అవుతున్నారు. పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ గా కూడా బిజీనే ఉన్నారు ఇద్దరు. నేను కూడా మూవీస్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు ప్రెసెంట్ ఏం మూవీస్ చేస్తున్నారు బ్రో? పేర్లు చెప్పకూడదు. అంటే ఒక 2 మూవీస్. ఏంటి మాట్లాడి ఇప్పుడు ఇనయన ఈసారి నుంచి మీదరు ఒక ఏమంటారు ఆఫ్ అని చెప్పేశారని చెప్పి ఇది సొగసు మాట్లాడతాం. నా క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్, నీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్. సరే ఓకే, కంటిన్యూ. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఒక 2 ప్రాజెక్ట్స్ రీసెంట్ గా సైన్ చేశాను. బిఫోర్ దాట్ ఐ యాక్టెడ్ ఇన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ which unfortunately editing లో అదంతా మిస్ అయిపోయింది. బట్ ఫండమెంటలీ ఐఎమ్ థియేటర్ ఆర్టిస్ట్. సో థియేటర్ నేర్చుకొని అదంతా చాలా యాక్టింగ్ మీద చాలా ప్యాషన్ అన్నమాట. సో ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. బ్రో అంటే ఆ ముందు కూడా మీరు మూవీస్ ట్రై చేశారు, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల కొన్ని మూవీస్ పోయినాయి, అండ్ ఇప్పుడు ఇనయ పరిచయం అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశారని చెప్పొచ్చా? అంతే, అంటే she pushed me because she always believed in me, and what she told me is you have a lot of potential which was actually not seen by all, and she wanted me to kind of pursue my passion. ఏమైపోయిందంటే నేను యాక్ట్ చేసిన తర్వాత మా ఫాదర్ చనిపోయారు అనమాట. కంటిన్యూటీ కోసం మామూలుగా నేను ఒక్కడే కొడుకునే తల గుండుది గీయించుకుంటారు మన ఇదిలో తెలుగు దాంట్లో సాంప్రదాయం ప్రకారము. అది కూడా చేయించుకోకుండా కంటిన్యూటీ కోసము నేను చాలా అంత మెయింటైన్ చేశాను అనమాట. అంటే అంత పెట్టాను పంతులు గారితో, ఎఫర్ట్స్ పెట్టి పంతులు గారితో
స్పెషల్ పూజలు చేయించుకొని అండ్ అది ఎడిటింగ్ లో తీసేసాక ఐ ఫెల్ట్ వెరీ సాడ్ దట్ అరే ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఇట్లా అవుతుంది ఇండస్ట్రీ ఇంతేనేమో అనుకున్నాను. బట్ అగైన్ ఆఫ్టర్ మీటింగ్ హర్ మొన్ననే తిరుపతికి వెళ్ళి అంటే మేబీ సోషల్ మీడియాలో ఒక ఇయర్ స్టార్టింగ్ లో అప్పుడు చేయించుకొని దెన్ ఐ రీస్టార్టెడ్ అండ్ షీ ఐ కెన్ సే దట్ షీ వాజ్ ద ఒక ఫోర్స్ కావాలి కదా దేనికన్నా అంత గట్టిగా బ్రేక్ పడ్డ తర్వాత వి నీడ్ అ స్ట్రాంగ్ యాక్సిలరేటర్. గట్టిగా ఇట్లా పుష్ చేసింది అనమాట ఇన్ ద రైట్ డైరెక్షన్. సో దిస్ నో లుకింగ్ బ్యాక్ ఇంకా అంటే అదొక చింగారి ఒక చిన్న స్పార్క్ తోని మొత్తం లిటప్ అయిపోయింది నాకు మళ్ళీ ఆ ప్యాషన్. సో యా వీఆర్ హ్యాపీ పర్సూయింగ్ అవర్ ఓన్ డ్రీమ్స్. బ్రో అంటే నార్మల్ గా చాలా మందికి తెలీదు మీరు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈయనయ్యాక ఎలా పరిచయం అయ్యారు. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. సో ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఇది నా క్వశ్చన్, నువ్వు చెప్పు. చెప్పేసి తను పుట్టింది నాగార్జున సాగర్ లో. సాగర్ డ్యామ్ లో కాదు, డౌట్ అదే కదా నాకు అర్థమైంది. ఊర్లో నాగార్జున సాగర్ అనే ఊర్లో పుట్టాడు, నల్గొండ తెలంగాణ. అక్కడ నుంచి హైదరాబాద్ కి వచ్చేసారు. తిన పేరెంట్స్ తిన చదువు కోసం అని వచ్చేసారు. తర్వాత ఇక్కడే ఉన్నారు. నాకు తిను ఒక చాలా ఇయర్స్ వరకు పరిచయం కాలేదు. 2 years బాగా పరిచయం అయ్యాడు. తెలుసు మా ఇద్దరికి, మేము 2-3 years 3 years బ్యాక్ తెలుసు ఒకరికొకరు. హాయ్ బాయ్ అంతే ఉండే, జస్ట్ లైక్ ఫ్రెండ్స్ కూడా కాదు మేము, అంతే ఉండే. తర్వాత ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ మేము 2 years తర్వాత మళ్ళీ ఒకసారి వేరే పార్టీలో కలిసాం అనమాట. పార్టీ కూడా కాదు, అది ఒక లైవ్ కాన్సర్ట్, మ్యూజిక్ కాన్సర్ట్. దానికి వెళ్తున్నా, తిని కూడా సేమ్ అక్కడికి వచ్చాడు. తనకి అదే సింగర్ అంటే ఇష్టం, నాకు అదే సింగర్ అంటే ఇష్టం. వెయిట్ చేసి మరీ వెళ్ళాము, అప్పుడు కలిసాం. దెన్ దాని తర్వాత మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. సో అలా స్టార్ట్ అయింది. సో ఇప్పటికి రిలేషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది? ఇయర్లీ 1 year. 1 year అవ్వలేదు ఇంకా. ఓకే. నార్మల్ గా ఇండస్ట్రీ అనగానే మనకి చాలా మంది ఈ రిలేషన్ ఎంత వరకు ఉంటదిలే, అందరికి అదే డౌట్ ఉంటది. సో దాని మీద మీ ఇద్దరు స్పందన ఏంటి? స్పందన ఎవరో తనకు తెలియదు. లేదు స్పందననే కావాలి తన లైఫ్ లో. ఒకటే ఓకే. అంటే as long as we both are strong and there's no third person's involvement, I think any relationship would require that foundation. ఒక ట్రస్ట్ ఉండాలి అండ్ సపోర్టివ్ ఉండాలి. మోర్ దెన్ ఎనీథింగ్ ఫస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండాలి. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్ రిలేషన్షిప్ అని చెప్తాను. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్, షీ టెల్స్ మీ ఎవ్రీథింగ్. సో దెర్ ఇస్ నో అంటే సీక్రెట్ లాగా అట్లా ఏం ఉండదు. ఒక ఫ్రెండ్ తో మనం ఎలా ఉంటాము, జాలీగా హ్యాపీగా. అంతే. ఇప్పుడు ఎక్కడన్నా ప్రాఫిట్ అయింది హ్యాపీగా, లాస్ అయింది అది కూడా షేర్ చేసుకొని. అప్పుడు ఏమవుతుంది అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ సంసారము ఏమంటారు రిలేషన్షిప్ విల్ బి లైక్ స్కై రాకెట్, మంచి టేక్ ఆఫ్ అయ్యి చాలా దూరం వెళ్ళొచ్చు. అండ్ యువర్ క్వశ్చన్ వాజ్ అందరు ఇట్లా అడుగుతుంటే ఎలా ఫీల్ అవుతారు? బేసికలీ అంటే ప్రతి ఒక్కరికి పక్కన వాళ్ళ లైఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు చాలా రిలేషన్లు అలానే అవుతున్నాయి కాబట్టి, అంటే వాళ్ళే ఉందిలే ఫస్ట్ నార్మల్ రిలేషన్ లెక్క, వాళ్ళే ఉందిలే 2 రోజులు 1 సంవత్సరం అయిపోతుంది అంతే. అందరికి అలానే ఉంది, బట్ అందరికి అలా ఉంటదని ఇక్కడ లేదు. వాళ్ళకి జస్ట్ ఏంటంటే చిన్న చిన్న దానికి విడిపోతున్నారు, పెద్ద పెద్ద కారణాలు ఉండట్లేదు. ఇప్పుడు విడిపోవడానికి రీజన్స్ అన్ని చిన్న చిన్నవి. ఆ చిన్న చిన్న దగ్గర ఎందుకు వస్తాయంటే వితౌట్ కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు మనసులో చాలా విషయాలు అలా దాచుకొని ఇంకా ఉండలేక భరించలేక అంటే విడిపోతున్నారు. మా దాంట్లో అంటే లైక్ మా రిలేషన్ లో అలా కాదు. మేము చాలా మాట్లాడుకుంటాము, మేము
ఎక్కువ మాట్లాడుకుంటాము, అన్ని చెప్పుకుంటాము. కోపం వచ్చినా కోపం దేనికి వచ్చింది, గొడవ ఎందుకు వచ్చింది, చిన్న వాటికి కూడా మాకు గొడవలు రావు. యాక్చువల్ గా రాలేదు కూడా. ఎందుకు అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో నాకు నచ్చని, ఇప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి, నచ్చలేదు ఇప్పుడు నాకు నచ్చను నువ్వు చేసావు అనేదానికే కదా. మా ఇద్దరు అలా ఉండదు. మేము ఏం జరిగినా వి విల్ డిస్కస్, వి విల్ టాక్ అండ్ వి విల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు గొడవ అనేదే మాకు ఇప్పటి వరకు కనిపించలేదు మా రిలేషన్ లో అయితే. అలాంటి ఒక రిలేషన్ అయితే నేను ఎప్పటికి విడిపోదని అనుకుంటున్నా. Basically, I'm a life coach and that's my profession. I have a master's in psychology and physical education training. New Jersey నుంచి నేను డాడ్ కి డయాబెటిక్స్ అని తెలిసిన తర్వాత I came back to India. మా పెద్దనాన్న గారు ఉన్నారు జెర్సీ సిటీలో. అక్కడ మాకు 2 gyms ఉన్నాయి అన్నమాట. సో I'm actually a martial arts taekwondo dan 4. బ్రో ఏంటి బ్రో లిస్ట్ ఇప్పుడు చేస్తే ఈజ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. అయితే ఇండియాకి వచ్చిన తర్వాత అపోలోకి వర్క్ చేశాను, క్రిస్ గెథెన్స్ కి వర్క్ చేశాను. దే వాంటెడ్ సమ్వన్ టు ట్రైన్ దేర్ ట్రైనర్స్. ఎందుకంటే క్లయింట్ సైకాలజీ ఇస్ ఇంపార్టెంట్. అందరూ హ్యూమన్స్ ఒకలాగా ఆలోచించారు, బట్ వాళ్ళ మైండ్ సెట్ ని తీర్చిదిద్దితే ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి కపుల్స్ కి కౌన్సిలింగ్స్ ఇవ్వడాలు అలా అవన్నీ చూసి వెన్ ఐ మెట్ ఇనాయా ఆల్సో ఐ టోల్డ్ హర్ చాలా సింపుల్, రిలేషన్షిప్ అంత కాంప్లికేటెడ్ కాదు, జనాలు కాంప్లికేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయితే ఎఫర్ట్ పెట్టాలో, ఎనీ కమిట్మెంట్ నీడ్స్ అన్ ఎఫర్ట్. అంటే మీరు ఒక బేబీని కన్నా ఒక కుక్క పిల్లని పెంచుకుంటున్నా దానికి 3 పూట్ల పెట్టాలి, అదొక ఎఫర్ట్. దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాలి, దానికి అన్ని. సో ఈవెన్ ఎనీ కమిట్మెంట్, ఈవెన్ రిలేషన్షిప్ కూడా ఒక కమిట్మెంట్ విచ్ నీడ్స్ ఎఫర్ట్. దానికి ఏంటి పెద్ద కష్టం కాదు, మీలాగా మీరు ఉండాలి, జెన్యూన్ గా మీలాగా మీరు ఉండే స్వాతంత్రం అవతల వాళ్ళు ఇవ్వాలి మనకి. అప్పుడే వాళ్ళిద్దరికి ఆ ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది. మీ ఫ్రెండ్ దగ్గర మీరు ఏం ఆలోచించారు కదా, ఏంటి ఇట్లా మాట్లాడచ్చా వీడితో మాట్లాడకూడదా అనేది ఆలోచించారు. బట్ పార్ట్నర్ దగ్గర ఒకలాంటి ఈగోస్ పెట్టేసుకొని ఇదంటే ఏమనుకుంటారో అని ముందే ఊహించేసుకొని దోస్ ఇమాజినరీ థింగ్స్ విల్ యాక్చువల్లీ డెస్ట్రాయ్ ద కమ్యూనికేషన్. సో మోర్ దెన్ కమ్యూనికేషన్ అన్న హౌ యూ కమ్యూనికేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేట్ అంటే నా కోపం వచ్చింది నేను అరుస్తా కాదు, శాంతం స్వభావంతో. నీకు తెలుగు రాదులే. So you have to be very calm and composed and very kind, true by nature. And కోపం బయట వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళ మీద చూపించుకోవద్దు. So these fundamentals will actually keep the partners very close to each other. And coming to wife and husband or girlfriend boyfriend, they are very intimate. It's not like mother and son, it's not like father and daughter. The only relationship which has intimacy is wife and husband. So anta intimate, anta soul connection. ఇప్పుడు 2 బాడీస్ ఒక్కటి ఇట్లా అయిపోతున్నప్పుడు వాళ్ళకి గొడవలు అనేది వస్తుంది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. ఓకే, మనం ఎంత గొడవపడ్డా అమ్మను వదులుకోలేము, ఎంత గొడవపడ్డా నాన్న వదులుకోలేము. కానీ వీళ్ళు ఎందుకు పోతున్నారు, ఇంత క్లోజ్ ఉన్న వాళ్ళు? ఓకే, అర్థమైంది బ్రో. ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు ఆ ఒక్క వర్డ్తోనే మొత్తం ఇంత చెప్పని అవసరం లేదు, ఆ ఒక్క వర్డ్తోనే మీరు కంప్లీట్ చేశారు. సీడ్ అన్నమాట. ఈ సీడ్ థాట్ మీరే ఆలోచించుకొని ఓకే తప్పు మనలోనే ఉంది. ఇప్పుడు నాకు వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే నచ్చదు, ఐ టోల్డ్ హర్. సో షీ నెవర్ రేజెస్ హర్ వాయిస్. బయట ఎంత శివంగిలా ఉన్నా, ఎంత ఫైటర్ అయినా, బిగ్ బాస్ లో నేను కొన్ని పేర్లు విన్నా, అందరు చెప్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, షీ ఈజ్ అ కిడ్. అంటే ఒక చిన్న పిల్ల అట్లనే నాకు అనిపిస్తుంది. షీ నెవర్ రేజెస్ హర్ వాయిస్ బికాస్ ఫస్ట్ ఐ టోల్డ్ హర్ ఓకే నా పార్ట్నర్ హస్బెండ్ అని వస్తుంది, నా పార్ట్నర్ కి నచ్చంది నేను ఎందుకు చెయ్యాలి? ఓకే, అంటే కాంప్రమైజ్ ఒకరి కోసం ఒకరు. యాక్చువల్లీ నాట్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ అనేటప్పటికల్లా మనం డౌన్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. ఫర్ ద ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్ ఐ వుడ్ సే అలైన్మెంట్. కాంప్రమైజ్ అనేది మనం డౌన్ అవుతున్నట్టు, అది యాక్చువల్లీ ఒక నెగటివ్ వర్డ్. అలైన్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చెట్టు ఇలా పెరిగేదాన్ని మనం కర్రబెట్టి దారం కడితే ఇలా పెరుగుతుంది పైకి. సో దాట్ ఈస్ అలైన్మెంట్ బ్రో. నాకు నచ్చినట్టు అలైన్ అవుతుంది.
ఇనయ తనకి క్లాసులు వీకిద్ది బాబా. అదే నాకు ఒక రిలేషన్ గురించి ఇది అడిగిన, అంటే క్లాస్ ఏం కాదు కానీ కాదు, తను కోచ్ కదా, తను రిలేషన్షిప్ కోచ్ యాక్చువల్ గా. తనకి ఎక్స్ప్లెయిన్ చేసి 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 అలవాటు అయిపోయింది. అదే బ్రో, మీకు ఫస్ట్ ఇనయాన్ని చూడంగానే రాంగ్ బటన్ నొక్కేశారు, ఇంకా నేను చెప్తానే పోతా. అదే అందుకే ఆ బటన్ కొంచెం సేపు పాజ్ చేసి మళ్ళీ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ మీరు ఇనయ చూడంగానే, అంటే రిలేషన్ కి వచ్చే ముందు ఆ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్ అప్పుడు అయిపోయింది, ఇప్పుడు రిలేషన్ లోకి వచ్చే ముందు ఫస్ట్ మీరు ఇనయాలో చూసిన క్వాలిటీ ఏంటి? ఏది బాగా నచ్చింది, ఈ అమ్మాయి అయితే నాకు అర్థం చేసుకోగలదు, లైఫ్ లాంగ్ ఇలానే ఉండగలం అని అనిపించింది? తన బేసికలీ షీఈ్ అ హ్యాపీ గో లక్కీ కైండ్ ఆఫ్ గర్ల్. అంటే ఏంటని అడుగు. అంటే హ్యాపీ గో లక్కీ అంటే వాట్ ఎవర్ లైఫ్ థ్రోస్ ఎట్ హర్, షీ టేక్స్ ఇట్ విత్ అ స్మైల్, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ విచ్ ఎవ్రీ గర్ల్ షుడ్ పొసెస్. ఎందుకంటే భూదేవికి ఉన్నంత వరకు అమ్మాయిలకే ఉంటది. 9 నెలలు మమ్మల్ని మొయ్యమంటే మొయ్యలేము, అబ్బాయిలు మేము మొయ్యలేము, మాకు అంత పేషెన్స్ ఉండదు. అండ్ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ వీ కెనాట్ ప్రాసెస్ బయాలజికలీ, వీ కెనాట్, బట్ వీ కెన్ ట్రై టు కామ్ అవర్ సెల్స్. బట్ ఒక అమ్మాయి ఇట్లా నవ్వంగానే వావ్ అని మెల్ట్ అయిపోతాం. ఒకసారి చూడండి, అంతే, దానికే మెల్ట్ అయిపోయారు. ద ఫస్ట్ క్వాలిటీ ఇస్ దాట్. And second quality, I think she aligns. అడుగుతా బ్రో ఇంకా ఉంది ఆ క్వశ్చన్. సైనయ్యకు కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాము. అండ్ అసలు అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే అందగత్త కాబట్టి ఇంకా అందం చూసుకుంటూ అలా హ్యాపీగా రోజు. ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో వినయ, ఫస్ట్ నీకు గౌతమ్ బ్రోని చూడగానే గుండెలో డబ్ అన్నదా, లేకపోతే వేరే అన్నా? ఫస్ట్ అలా అనిపించలేదు. నేను తనకు కూడా చెప్పా, నాకు ఫస్ట్ నువ్వు చూసినప్పుడు అంతగా అనిపించలేదు అని చెప్పాను. కానీ ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కొన్ని అనుకుంటాం, ఇలా ఉండాలి, మనకు కూడా కొన్ని దెబ్బలు తగులుండాలి, ఎలా. సో కానీ అన్నిటికంటే నేను దీని దగ్గర చూసింది ఏంటి అంటే, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేరు, బికాస్ నేను పిచ్చిగా బిహేవ్ చేస్తాను. ఎన్ని రోజులు నీకు అర్థమైంది అంటే ఇంత బాగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పేసి? అంటే స్టార్టింగ్ లోనే మనకి కొన్ని రోజులు లవ్ అనేది లేదు. ఫస్ట్ మాది లవ్ కాదు, ఫస్ట్ మేము జస్ట్ నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫస్ట్ మనం లవ్ చేసుకోలేదు కదా. నిజాలే మాట్లాడతా, నువ్వు నిజాలు మాట్లాడతా. అయినో యాక్చువల్ గా స్టార్టింగ్ లో మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం, మాట్లాడుకుంటూ ఉన్నాం, చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. మాట్లాడి మాకు అర్థమైంది ఏంటి అంటే, హీఈస్ ద పర్ఫెక్ట్ వన్ ఫర్ మీ అండ్ తనకి నేనే పర్ఫెక్ట్ వన్ అని చెప్పి మాకు అర్థమైపోయింది. దెన్ slowly we started getting into relation actually. అదే అనుకోకుండా నాకు తను యాక్చువల్ గా ఫిజికల్ నేనైతే ఫిజికల్ అని కాదు, ఫిజికల్ అట్రాక్షన్ కాదు, అందగాడే, హ్యాండ్సమ్ ఉంటాడు. కానీ నాకు తన మనసు అంటే చాలా ఇష్టం. తను అందరిని అర్థం చేసుకుంటాడు, తన సిచ్యువేషన్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తాడు, తన బిహేవియర్ లో ఒక క్లాస్ ఉంటుంది. ఫుడ్ బ్రో చెప్పలేదు, చెప్తుంటే వినాలని. అండ్ తన హెయిర్ నాకు చాలా ఇష్టం. చాలా మంచి పిల్లాడు, బుద్ధిగా అన్ని చెప్పిన మాటలు వింటాడు. ఇప్పుడు మమ్మీ ఏదైనా చెప్తే అలా కూర్చుంటారు కొంతమంది పిల్లలు కదా, అంత మంచి, వాడిని చూస్తే మంచి పిల్లడు, ఏం చెప్తున్నా వింటున్నాడు అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుంది. కాదు, చిన్నప్పుడు మనకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలి, అబ్బాయి ఎలా ఉండాలి. నా డ్రీమ్ బాయ్ సేమ్. నాకు డ్రీమ్ బాయ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకున్నానో దీనికి కూడా చాలా సార్లు చెప్పాను కదా, నీకు కూడా యువర్ మై డ్రీమ్ బాయ్ అని చెప్పి. అండ్ అన్ని అర్థం చేసుకుంటాడు. నేను ఫ్రీగా ఎవరితోనే మాట్లాడగలనంటే తినతోనే అన్ని చెప్పుకుంటాను. నేను ఇంకెవరిని ట్రస్ట్ చేసి అంతగా చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు. సో ఫస్ట్ నాకున్నది అన్ని చెప్పుకోవడానికి, నేను చెప్పింది అన్ని నన్ను జడ్జ్ చేయకుండా వినడానికి హీఈస్ ద వన్ పర్సన్. అండ్ నేను ఇంకెవరితో ఏది షేర్ చేసుకోను. ఫస్ట్ నా పర్సనల్, నా లైఫ్, నా దేని గురించి నేను ఎవరితో షేర్ చేసుకోను. అవన్నీ లైక్ చాలా లోన్లీ అయిపోతాం ఎవరితో షేర్ చేసుకోకపోతే. చాలా నేను ఒక కైండ్ ఆఫ్ పర్సన్ లా ఉండేదాన్ని, బయట ఉండేది వేరు, నా లోపల లైక్
నేను ఎవరితో ఏం చెప్పుకోలేకపోతున్నా కైండ్ ఆఫ్ చాలా అలా ఉండేదాన్ని. తినతో మాత్రం అన్ని, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు, నాకు లవర్ అయ్యాడు, నాకు ఫాదర్ అయ్యాడు, నాకు అన్ని తనే అయిపోయాడు ఇంకా తన లైఫ్ లో వచ్చిన తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. సో నార్మల్ గా బ్రో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మనకి యాక్చువల్లీ మన ఇంట్లో అంటే మన మదరు ఎవరొకరు, ఇప్పుడు ఇనయ కంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ దగ్గర లేదు, సమ్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చింది కాబట్టి నేను చూసినంత వరకు ప్రతి షూట్ కి కానీ ప్రతి ఎక్కడికైనా కూడా మీరే తీసుకెళ్తారు, మీరే, మనం కూడా కలిసి వర్క్ చేసాం కాబట్టి చెప్తున్నా, ఎక్కడికైనా కూడా ఆ కేరింగ్ మాత్రం నేను ఫస్ట్ డే మిమ్మల్ని చూసినప్పుడు అండ్ ఇప్పటికీ నేను మీ ఇద్దరిని కూర్చొని బట్టి పక్కన చూసినప్పుడు కూడా సేమ్ ఉంది, అంటే డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు నాకు బేసిక్లీ. సో అంత క్యూట్ గా చూసుకుంటున్నారు. ఎలా బ్రో అలా కొంతమంది అబ్బాయిలకు కూడా చెప్పొచ్చు కదా అలా చూసుకోండి. చాలా మంది అబ్బాయిలకు చెప్పాలి యాక్చువల్ గా, చాలా మంది అలా లేరు. ఊరికి కోప్పడ్డం, గొడవ పడ్డం, లైక్ మేల్ డామినేషన్ ఉంటుంది ఎక్కువ. అసలు జీరో మేల్ ఈగో పర్సన్ ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే తిని ఒక్కరే. హీ హాజ్ నో మేల్ ఈగో యాక్చువల్ గా. తను ఉమెన్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే చాలా 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 ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. నేను అనుకుంటా కొన్నిసార్లు నేను నిజంగా చాలా లక్కీ గౌతమ్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు అనిపిస్తుంది, అంత రెస్పెక్ట్ ఇస్తాడు. మీకు ఇనయాన్ని కలిసిన తర్వాత మనకి నార్మల్ గా తెలిసిందే గాసిప్స్ కదా, సో నార్మల్ గా చాలా గాసిప్స్ వస్తుంటాయి. సో దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? అంటే లోకల్ కాకులు కొంచెమే చెప్పండి బ్రో ఎగ్జాంపుల్. నథింగ్, నవ్వుకుంటూ మేము పక్కన దొరుకుతాం దాన్ని హ్యాపీగా, మేము చిల్లు ఉంటాం, దాన్ని చూసి నవ్వుకుంటాం. ఎలాంటి కామెంట్స్ వచ్చినా, గాసిప్స్ వచ్చినా, బ్రింగ్ ద పాప్కార్న్ అని మంచిగా కామెంట్లు అన్ని చదువుకుంటూ పాప్కార్న్ చేసుకుంటూ మొత్తానికి మూవీ అదే ముందు టీవీ పెట్టుకొని పాప్కార్న్ తినేస్తారు, అంటే ఆ కామెంట్స్ కూడా తినేస్తున్నారు అన్నమాట. ఎంటర్టైన్మెంట్ అది మన పనిలో మనం ఉంటాం కదా, అంటే బిజీగా పాజిటివ్ కామెంట్స్ పెడితే ఏంటంటే ఒక సంతోషం వస్తుంది. అరే మనల్ని చూసి ఇంకొక అబ్బాయి నేర్చుకున్నాడే, మనల్ని చూసి ఇంకో అమ్మాయి నేర్చుకుందే, వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్షిప్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారే, వాళ్ళు కూడా సరదాగా గొడవలు ఆపేసుకొని ట్రిపుల్కి వెళ్తున్నారే. పాజిటివ్ కామెంట్స్ నచ్చుతుంది, వాటికి రెస్పాండ్ అవుతాము మోస్ట్లీ. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోము. అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళే చెప్తున్నారు, మీరు రిప్లై ఇస్తారని కావాలని పెట్టాం సార్, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. రిప్లై కోసం పెడతారు వాళ్ళు, టైం పాస్. ఇనయ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఇనయ బాయ్ ఫ్రెండ్ ఏ సందులోకి వెళ్ళాడు, ఇనయ ఏ సందులోకి వెళ్ళాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అదే ఎందుకు కావచ్చు, అలా ఒకటి చేసుకోవచ్చు. ఒక సందు చెప్తే మేము ఇండియాలో తిరగము, అవుట్ ఆఫ్ ఇండియాలోనే తిరుగుతాం. హైదరాబాద్ లో అసలు తిరగము. హైదరాబాద్ లో అయితే ఇంట్లోనే ఉంటాను నేను, అసలు అడుగు కూడా బయట పెట్టిన. ఇక్కడ కేఫ్స్ కి కూడా వెళ్ళను నేను. ఓకే, మూవీస్ కి మాత్రం వెళ్తా, థియేటర్స్ చూడొచ్చు. నేను ఏఎంబీలో ఎప్పుడు అక్కడే థియేటర్ లోనే పడి ఉంటా. ఏ కొత్త మూవీ రిలీజ్ అయినా మూవీ వస్తే చూడాలనుకుంటే ఏఎంబీకి వచ్చి సెకండ్ షో చేయండి. సో బ్రో నార్మల్ గా మీది మెడికల్ బ్యాక్గ్రౌండ్, సో మీది ఎలా అయినా మీ ఫ్యామిలీ అంతా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సో ఎందుకు మళ్ళీ ఇండస్ట్రీ చూస్ చేసుకున్నారు అసలు? యాక్చువల్ గా తను మెడికల్ లో ఉన్నప్పుడు చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. మెడికల్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ దట్ గుడ్ యాక్చువల్లీ. మనం అనుకున్నంతగా కాదు డాక్టర్స్ ఎలా చేస్తారు పేషెంట్స్ కి. అండ్ ఏముంది, జస్ట్ డబ్బుల కోసమే అన్ని వర్క్ అవుతుంది. తను పెద్ద హాస్పిటల్స్ లో వర్క్ చేశాడు, బట్ ఏంటంటే ఒక 1 year కూడా వర్క్ చేయకముందే తను బయటకు వచ్చేసాడు. డైలాగ్ కొడతావు కదా, అది ప్రికాషన్స్. అంటే రోజు వెళ్ళి పెద్దగా బోర్డు మీద రాసుంటది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఇప్పుడు హాస్పిటల్ కి ఎందుకు వెళ్తాం, ఏదైనా క్యూర్ చేసుకోవడానికి. అంటే ఏదైనా వచ్చింది, తగిలింది, దాన్ని నయం చేసుకోవాలి. అసలు తగలకుండానే మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు కదా, మంచిగా జిమ్స్ కి వెళ్ళొచ్చు కదా. కోచెస్ ఉన్నారు, మంచిగా పర్సనల్ ట్రైనర్స్ ని పెట్టుకోండి, పబ్బులకి తిరుగుతారు, మంచిగా చూసుకుంటే ఎందుకు వస్తుంది. మై గోల్ ఇస్ పీపుల్ నాట్ టు స్టెప్ ఇన్ టు హాస్పిటల్స్. ది డాక్టర్స్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వాళ్ళ మీద నో కంప్లైంట్స్, బట్ ద థింగ్ ఇస్ జనాలకి కొంచెము ఆ బుద్ధి రావాలి. డాక్టర్ ఇప్పుడు దెబ్బ తగిలించుకొని వెళ్తే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి వస్తే నేనేం చేయలేను. కానీ ద థింగ్ ఇస్ దే హ్యావ్ టు రిలై మోర్ ఆన్ థెరప్యూటిక్ మెడిసిన్స్ మీద కాకుండా
లైఫ్ స్టైల్ మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, లైక్ సప్లిమెంట్స్, వైటమిన్స్. మనం చిన్నప్పుడు కాల్షియం శాండోస్ వేసుకునేటోళ్ళం, అదే ఇప్పుడు కాల్షియం టాబ్లెట్లు వేసుకోండి. అదే వే ప్రోటీన్ మంచి క్వాలిటీ బ్రాండ్ తీసుకొని తాగండి. ఎందుకు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తినడము అండ్ ఇన్సులిన్ ఊరికనే స్పైక్ అయిపోయి. లైక్ జిమ్ అంటే జిమ్ కాదు, మూవ్మెంట్, అదే మొబిలిటీ. జస్ట్ బాడీ ఏదో ఒకటి కదులుతుంది, వర్క్ చేస్తుంది. అప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఇన్సైడ్ నుంచి మనకి ఎలాంటి జబ్బులు రావు కదా. సో ఆ ప్రివెన్షన్ కోసం తిను బయటకు వచ్చేసాడు నచ్చక. అది నచ్చలేదు అండ్ చూసి బాధేసేది. బ్రో నార్మల్ వినయ బాయ్ ఫ్రెండ్ వినయ అంటే జిమ్ లోనే కనపడుతున్నారు కాబట్టి జిమ్ లోనే పరిచయమో, జిమ్ ట్రైనర్, జిమ్ కి వెళ్తూ పరిచయం అయ్యాడేమో అని అందరికి అలానే ఉంది. తర్వాత తన కోసం నేను జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నా కోసం వెళ్తున్నా. అది అవునా? ఓకే. అది ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఒకరి కోసం ఏం చేయదు, మన కోసమే మనం చేసుకోవాలి. నీ కోసం నేను త్యాగాలు చేస్తాను అదంతా బుల్షిట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇఫ్ యు రియలీ లవ్ సమ్వన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. That is the best gift you can give to your partner. Okay. నువ్వు ఫిట్ గా ఉండి నువ్వు రోగాలు తెచ్చుకోకుండా ఉంటే నీ పార్ట్నర్ ఇంకేం సంతోషం. లాస్ట్ లో సంపాదించినంత తగలెట్టి హాస్పిటల్స్ లో పెట్టాల్సిందే. మొత్తానికి బ్రో మీరే కుకింగ్ చేస్తారు కదా ఇంట్లో? ఇనియా కుకింగ్ రాదని తెలుసు. లేదు, షీ ఇస్ అన్ అమేజింగ్ కుక్. ఒక ఏమన్నా డిష్ చెప్పండి. తను ఒకసారి వండింది. ఇప్పుడు 30 minutes అయిందా? అది కంటిన్యూ అవుతుందా? చూడండి. సో ఎవరు అంటే కుక్ చేస్తుంది అంటే చిన్న చిన్న అంటే బ్రెడ్ మీద జామ్ వేయడం, బ్రెడ్ మీద జామ్ వేయడం. The only jam we are always into is traffic jam. మామూలుగా జామ్స్ అట్లాంటి ఇంట్లో ఎంటర్ కూడా కావు. నార్మల్ గా జస్ట్ చెప్తున్నా, బ్రెడ్ మీద అలా వేయడం అది మాత్రం తెలుసా? దోశలు బాగా వేస్తాయి. దోశ ఎక్సలెంట్ దోశ. నాకు క్రిస్పీకి ఇష్టము. దోశ ఇట్లా కరకరలాడాలన్నమాట. అమేజింగ్. చంపేస్తుంది అసలు. మామూలు దోశ కాదు, ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా అమేజింగ్. ఫస్ట్ దోశ ఎట్లన్నా మాడుతుంది, సెకండ్ నుంచి ఎక్సలెంట్. బ్రో నాకు నిజంగా అర్థం కాదు, మాడిపోయిందని చెప్తున్నా. అది పెనం వేడెక్కాలి కదా, అది కామన్. నా దోశలు వేసేటోడు టిఫిన్ సెంటర్కి వెళ్ళి చూడు, ఫస్ట్ మాడుతుంది, అది హీట్ ఎక్కాలి, దాన్ని నీళ్లు చల్లి అప్పుడు పొరకతోది అంతే కదా. ఓకే బ్రో, నార్మల్ గా ఆయిల్ గురించి అందరికి తెలిసిందే కాబట్టి నార్మల్గా చాలా మంది ఇప్పుడు రిలేషన్తో అందరూ మాట్లాడుతుంటే మనకు కూడా సెట్ అవ్వదులే అని చాలా మంది అబ్బాయిలు ఈ మధ్య కాలంలో, అమ్మాయిలు కూడా ఈక్వల్ గా ఉన్నారు. ఎవరిని తక్కువ చేయడానికి లేదు ఇక్కడ, వాళ్ళు తక్కువ లేదు వీళ్ళు తక్కువ, ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పుడు మన రిలేషన్ అనగానే బయట చెప్పగానే ఇంకా ఈ గాసిప్స్ అంటే అబ్బాయి ఈజీగా తీసేసుకుంటున్నారు. అమ్మాయిల గురించి, అమ్మాయిలు అంటే కొంచెం ఓకే మనకి ఎందుకులే, పాత లైఫ్ స్టోరీ పోతే పోయింది, మనతో ఉన్నారా బాగున్నారా అలా కోరుకుంటున్నారు. కొంతమంది అలా లేరు, మొత్తానికి రివర్స్. మనం రిలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే వేరే వాళ్ళు ఏదో నాకు గాసిప్ చెప్పడము, అది మన దగ్గర దాకా తీసుకొని రాకపోవడము, రిలేషన్ బ్రేక్ అయిపోవడం. ట్రూ. అంటే బేసికలీ ఏమైపోయిందంటే, అంటే చాలా సమరైజ్ చేసి చెప్తాను. ఈ కాలము ఒకప్పట్లా కాదు. నేను బేసికలీ అసలు ట్రూ లవ్ చూసింది మా అమ్మ నాన్న. వాళ్ళిద్దరు బావమరదళ్ళు. మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మంచిగా డ్యామ్ మీద నడుచుకుంటూ, అప్పుడు డ్యామ్ ఓపెన్ ఉండేది, పైన నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వాళ్ళిద్దరికి వాళ్ళే జంట పక్షుల్లాగా ఉండేటోళ్ళు అంట. చాలా ఇష్టపడి ప్రేమించుకున్నాడు, అంతకంత రాణిలా చూసుకున్నాడు. అదంతా ఇంట్లో అట్మాస్ఫియర్ చూసి చూసి ఐఎమ్ బై ప్రోడక్ట్ ఆఫ్ లవ్. అంటే ఇద్దరు అంత ప్రేమించుకుంటే పుట్టిన ఒక సోల్ అది నేను. అది నాకు నా కళ్ళ ముందు నాకు రోజు అంత ఏది గొడవ అయినా కూడా ఒక టీ పెట్టుకొని డాడీ వచ్చి కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని న్యూస్ పేపర్ చదువుకుంటూ బ్యూటిఫుల్ గా సాల్వ్ చేసుకునేట్టు. ఏ రోజు నేను అరచుకోవడాలు చూడలేదు, ఏ రోజు నేను తన్నుకోవడాలు చూడలేదు. ఇంకా నాకు మైండ్ లో మనం ఏం గ్యాదర్ చేసుకుంటామో అదే మన బిహేవియర్. యాక్చువల్లీ మన పేరెంట్స్ నుంచే మన బిహేవియర్ గానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి కొన్ని ఇన్సిడెంట్స్ అనేది జరుగుతాయి. రిలేషన్షిప్ ఎందుకు విడిపోతుందో తెలుసా? ఇద్దరు నా అని అనుకోవట్లేదు, 100% ఇద్దరికి ఉండట్లేదు ఈ మధ్య కాలంలో.
100% ఉండాలి. 100%. That's because there are options available. ఒకప్పుడు ఇప్పుడు నాకు 100 మంది ఆప్షన్స్ ఉంటారు, ఇనాయాకు 10,000 మంది ఉంటారు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. బట్ అవన్నీ పక్కన తోసేసి ఇంకా మన వాళ్ళ మీదనే ఎక్కువ ఉండాలి. అంటే నాకు 100 మంది డాన్స్ చేసినా నాకు కనిపించకూడదు, నాకు ఇనాయనే కావాలి. అంటే నా వర్క్ చేసుకున్నానా నాకు ఇనాయనే కావాలి అంటే హార్ట్ఫుల్ గా. సేమ్ ఇనాయక్ కూడా అంతే. షీ వాంట్స్ గౌతమ్. ఇనాయ ఎక్కడికి వెళ్ళిపోయినా ఐ డోంట్ కాల్ హర్, నాట్ అ సింగిల్ టైం. నా నుంచి ఇనాయక్ అవుట్ గోయింగ్ కాల్ ఇప్పటిదాకా లేదు. మేము కలిసిన ఒక 8-9 నెలలు ఇప్పటి వరకు కాల్స్ లో గంటలు మాట్లాడుకున్న రోజే లేదు. షూట్ అయిపోయిన తర్వాత షీల్ కాల్, ఇలా జరిగిందని కార్ డ్రైవ్ చేసుకుంటూ టైం పాస్ అంతే. కానీ ఎక్కడున్నావు అన్న ఒక రిస్ట్రిక్షన్స్ నేను పెట్టను, బికాస్ ఐ ట్రస్ట్ హర్. షీఈస్ గాన్ ఆన్ వర్క్. నేను బయటకు వెళ్తే సిమిలర్, ఇట్స్ మ్యూచువల్. చాలా మంది చూస్తుంటాం, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఎందుకు ఇంత లేట్ అయింది, గంటకి 3 గంట. మళ్ళీ దాన్ని ఏమంటారు, దాన్ని కేరింగ్ అంటారు. అది కేరింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మనసులో ఉంది, అది ఎవరితో తిరుగుతుందో. కేరింగ్ ఉన్నాడు ఇంట్లో ఏదైనా స్పెషల్ తయారు చేసి రెడీ ఉంచుతాడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇప్పుడు మీరు వెళ్ళినా ఇనియా కుక్ చేసి లేదా మా ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటది. నేను వెళ్తున్నా ఒక నోట్ పెట్టేసి వెళ్తాను ఫ్రిడ్జ్ మీద రాసి, మంచిగా విత్ లవ్ అని ఏదో నోట్ రాసేసి, స్టిక్కీ నోట్. ఎంత క్యూట్ ఉంటది కదా. షీ లవ్స్ దట్. ఎవ్రీ మార్నింగ్ షీ వేక్స్ అప్ టు ఇంట్లో ఎక్కడో సర్ప్రైజ్ ఉంటది. అవునా? ట్రెజర్ హంట్ లాగా దొరికించుకుని అందరికి అలా దొరికితే బాగుండు కదా. అట్లా అబ్బాయిలోకి దొరికితే చాలా బాగుంటుంది అందరికి. పాపం అమ్మాయిలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అర్థం చేసుకున్న వాళ్ళు లేక చాలా ఇది పడుతున్నారు కానీ, బట్ అమ్మాయిలు కూడా ఏమంత తక్కువ లేరులే కానీ చెప్పలేము. అండ్ రిలేషన్షిప్ ఏమవుతుందంటే 2-3 బ్రేకప్స్ అయ్యేటప్పటికి స్టోన్ హార్టెడ్ అయిపోతున్నారు. సి స్టోన్ హార్టెడ్ అంటే ఏంటంటే ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనడం. సేమ్ అబ్బాయిలు కూడా 4 కలిసి అమ్మాయిలందరూ బిచ్చెస్ అనడం, అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ ఇంతే. 4 కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే ఇదే జరిగేది. కానీ అక్కడ పర్సన్ రాంగ్ కాదు, యు ఆర్ నాట్ యెట్ రెడీ ఫర్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ నీడ్స్ కమిట్మెంట్, కమిట్మెంట్ నీడ్స్ ఎఫర్ట్. బ్రో మీ దగ్గర చూస్తే నాకు ఆ లవ్ కనిపిస్తుంది మీ ఇద్దరి దగ్గర. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి నీ దగ్గర ఎంత మనీ ఉంది, లేకపోతే నువ్వెంత సెటిల్ అయ్యావు, ఇది లవ్ లేదు. నువ్వేమిస్తావు, నేనేమిస్తా. ఫినాన్షియల్ గా ఏంటి అంటే నాకు ఒక పేజ్ చెప్తాను నేను కూడా. వాట్ ఎవర్ ఇస్ మైన్ ఇస్ యువర్స్, వాట్ ఎవర్ ఇస్ యువర్స్ ఇస్ యువర్స్. నాది మొత్తం నీకే, నీది కూడా మొత్తం నీకే. సింపుల్. అంటే నేను స్వల్ప సంతోషిని, అల్ప సంతోషి. అంటే చాలా చిన్న వాటికి ఖుషి అయిపోతా. సో స్టోన్ హార్టెడ్ అవ్వద్దు. అందరికి నేను చెప్పేది కూడా ఇదే. ఇది ఒక మీడియం కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. ఒక్క పాయింట్ అన్న నేర్చుకుంటాను, స్టోన్ హార్టెడ్ అవ్వద్దు, ఎస్పెషల్లీ యూత్. లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. స్ట్రాంగ్ హార్టెడ్ అవ్వండి. మీరు చెప్పిన ఒక డైలాగ్ అయితే మాత్రం నాకు నేను నేర్చుకున్నది ఏంటంటే, నార్మల్ గా మన మదర్ ని కూడా మనం ఎన్నిసార్లు గొడవ అయినా వదిలిపెట్టాము, అలానే ఇది కూడా రిలేషన్ అలా తీసుకుంటే అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇప్పుడు నా అనుకునే రోజులు ఇప్పుడు లేవు అసలు. నిజం చెప్పి ఎప్పుడో ఎక్కడో 99% లేదు, 1% ఉన్నారు ఇప్పుడు. నీకేంటి నాకేంటి మాత్రమే ఉన్నాయి రిలేషన్లు. లేకపోతే నీదేంటి నాదేంటి, లేకపోతే ఇంకొకటి ఎవడో వచ్చి చెప్పడం, అది అయిపోవడం, ఇలానే ఉంది. ఎవరైనా మా ఇద్దరి మధ్య కూడా ఎవరో చెప్పడానికి ట్రై చేశారు, మేము వాళ్ళనే కట్ చేసాం. అంతే చేయాలి. మేమెందుకు విడిపోవాలి? ఎవడో చెప్పాడని ఎవరో ఏదో చెప్పారు, ఎవరో అమ్మాయి ఏదో ఒకటి చెప్పింది గాసిప్ తన గురించి. పాస్ట్ డజంట్ మ్యాటర్ అండి. పాస్ట్ డజంట్ మ్యాటర్. పాస్ట్ లో నువ్వు ఒక సీడ్, దాన్ని పెరగాలంటే ఎంత కష్టం ఉంటుందో ఇండియా చూసి వచ్చింది కాబట్టి. చీల్చుకుంటూ పైకి రావాలి అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చింది పాపం బిడ్డ. ఇప్పుడు కూడా వచ్చే మనిషి స్ట్రగుల్స్ పెట్టి నువ్వు ఒకప్పుడు అది ఎందుకు చేసావు అని ఇప్పుడు ఆ పాత చిట్టాలన్నీ చిత్రగుప్తున్నా యమధర్మరాజు అవన్నీ తీసి ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పి అధికారం. హూ am I?
అయినా నార్మల్గా ఇప్పుడు మన పేరెంట్స్ మనకి నీకు ఫస్ట్ నుంచి అర్థం చేసుకునే పేరెంట్స్ అంత బాండింగ్ అట్రాక్షన్ లేదు కాబట్టి నీకు బ్రో దొరికిండు, చాలా హ్యాపీగా ఉన్నావు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మదర్ బిగ్ బాస్ నుంచి మీకు కొంచెం కలవడం మాట్లాడడం ఇప్పుడంతా సెట్ అయిపోయిందా ఫ్యామిలీ విషయంలో? ఓకే 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 ఓకే. అంటే ఇంటికి వెళ్తున్నావా ఎప్పుడన్నా? వెళ్ళావు. ఓకే. సో ఎప్పుడన్నా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా? నాకు నా కెరియర్ లో బిజీగా ఉన్నాను, నాకేం మిస్ అయిన ఫీలింగ్ రావాలి. నాకు నా కెరియర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. అంటే ఇది చూస్తూ ఎప్పుడైనా అడిగారా, అంటే పెళ్లి చేసుకోబోతున్నావా లేకపోతే ఏంటని మీ మదర్ అడిగారా ఏమన్నా రిలేషన్ లోకి వచ్చిన తర్వాత? అడగలేదు. ఓ, సో అందుకే ఇంత బాగా చేసుకున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు. అంటే మదర్ కంటే ఫాదర్ కంటే అంత ఇంపార్టెంట్. లైఫ్ లో చాలా కష్టాలు ఇచ్చేసాడు, ఇంకా నీకు చాలు అని చెప్పి గౌతమ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇచ్చేసాడు. ఓకే. ఇప్పుడు ఫుల్ హ్యాపీనెస్. ఇంకెవరు వద్దు, ఎవరికెవరు వద్దు, మన ఇద్దరే. బ్రో నార్మల్గా మీ అత్తయ్య గారితో మీ బాండింగ్ నాకు తెలుసు, ఎట్లుంటది ఏంటన్నది. అంతే కదా బ్రో? నేను మమ్మీ అనే పిలుస్తాను. వాళ్ళిద్దరు యాక్చువల్లీ నాకన్నా ఎక్కువ క్లోజ్ అయిపోయింది. నేను యాక్చువల్లీ మీ మదర్ ఇన్స్టాగ్రామ్ అనుకుంటా, నేను చూసాను. మా మమ్మీ నాకన్నా ఎక్కువ యాక్టివ్ ఇన్స్టాగ్రామ్ లో, రోజు ఒక పోస్ట్. లేదు, ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు లైక్ చాలా బాగా మీ ఇద్దరికి ఉన్న బాండింగ్. ఎప్పుడో పిక్స్ కూడా మీ ముగ్గురి కలిపి పోస్ట్ చేయడం, లేదా మీ ఫ్యామిలీతో పోస్ట్ చేయడము, చాలా పిక్స్ చూసాను నేను. మీకంటే యాక్టివ్ ఉంది, అదైతే నిజం అనమాట. తను చాలా మోడర్న్ అనమాట. అంటే దట్ ఈస్ ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. అంటే దో షీఈస్ అ హౌస్ వైఫ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే బయటకు పోయి జాబ్ చేసి బ్లేజర్ వేసుకుంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. హౌస్ వైఫ్ రోల్ చాలా చాలా గొప్ప నన్ను అడిగితే. శాలరీ లేకుండా చేసే జాబ్ అది. మన మదర్స్ అందరినీ మనము అది మాత్రము గుర్తుపెట్టుకోవాలి బిఫోర్ వాళ్ళని చిన్న చూపు చూసే కన్నా ముందు. See, you don't have to be a CEO of a company to call yourself empowered. నీ డాటర్ ఇన్ లో అని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఆ పాతవన్నీ తన మీద రుద్దుతున్నావా? ఇంకేం మనిషి నువ్వు? అలా కాదు మమ్మీ. మమ్మీ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ ఇనా ఏదైనా ఫోటో చూసినా అబ్బా ఎంత హాట్ ఉన్నవరా అంటది. సేమ్ నాలాగే, నా డూప్లికేట్. ఒరిజినల్ నువ్వు బై ప్రోడక్ట్. సో ఇదే ఇప్పుడు ప్రాజెక్ట్కి వచ్చేలోపు చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అని విన్నా. అండ్ పెద్ద పెద్ద హీరోస్ ప్రభాస్. సో హౌ ఇస్ ఫీలింగ్? అంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నా, ఇంకా అనౌన్స్మెంట్ బయటకి అంత తెలియలేదు కాబట్టి ఏ మూవీస్ ఏంటన్నది మాత్రం ప్రభాస్తో ఇంకా చాలా పెద్ద హీరోస్తో చేస్తున్నావు. సో జరుగుతున్నాయి ప్రాజెక్ట్, జరుగుతున్నాయి. హోపింగ్ పర్పస్ మొత్తం మంచిగా జరగాలని చెప్పి, జరగాలి, బయటకి రావాలి, రిలీజ్ అవ్వాలి. సరే ఓకే. ప్రభాస్తో మూవీ వచ్చినప్పుడు, సో ఆఫర్ వచ్చినప్పుడు, కాల్ వచ్చినప్పుడు, అండ్ మన కాల్స్ ఎన్నో కాల్స్ వస్తాయి, మనం ఎన్నో కాల్స్ తీసుకుంటాం రోజుకి. ఈ కాల్ అంట, ఈ షూటింగ్ అంట, ఆ షూటింగ్ అంట. బట్ అది కన్ఫర్మ్ అయ్యి మనం సెట్ లోకి వెళ్ళేదాకా మనకు తెలియదు. నాకు గ్యారంటీ లేదు. ఈవెన్ ప్రతి మూవీకి అలానే ఉంటుంది. మూవీ రిలీజ్ అయ్యేదాకా కూడా మనకు గ్యారంటీ లేదు మనం ఆ మూవీలో ఉన్నామా లేదా అన్నది కూడా ఇప్పుడు మెయిన్ మ్యాటర్. అది ఇట్స్ ట్రూ. అంటే మనకే కాదు, ఇండస్ట్రీ మొత్తము. మొన్న బాబీ డియోల్ ఇంటర్వ్యూ చూడండి, యానిమల్ మూవీలో బాబీ డియోల్ అమేజింగ్ చేశారు అబ్రార్ క్యారెక్టర్. అలాంటిది సందీప్ రెడ్డి వంగనన్న డైరెక్టర్ 6 months లుక్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత 6 months అసలు ఫోన్ కాలే లేదంట. అలాంటివి నేను నన్ను ఉంచారా తీసారా అని రోజు టెన్షన్ పడేటోడు అంట. ఓకే. ఇంకా ఆల్రెడీ అవును, ఇప్పుడు మనకి ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటది. మనం ఆ హీరోతో చేసాము, మనకి ప్రాజెక్ట్ బయటకు వస్తేనే కదా మనము ఇంత చేసినందుకు మనీ వస్తాయి. అఫ్కోర్స్ మనకి మనీ వస్తాయి చేసినందుకు, కానీ మనం అంత ఎఫర్ట్ పెట్టి ఆ హీరోతో మనం చెయ్యాలి అని చెప్పి చేసి అప్పుడు దాకా మూవీకి థియేటర్ వెళ్ళేదాకా మనం ఫస్ట్ మనం, ఎందుకంటే అఫ్కోర్స్ మళ్ళీ మనం కాల్ చేసి ఈ నా సీన్ ఉందా లేదా అని మనం అడగలేము. బాగోదు కూడా అడిగితే. సో ఒక టెన్షన్ లోపల నుంచి ఉంటూనే ఉంటుంది. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, మనం చేసినా, మూవీ రిలీజ్ అయ్యేదాకా మనమే వెళ్ళి థియేటర్ లో చూసుకోవాలి నేను ఉన్నానా లేదా. అదొక టార్చర్ ఉంటది, అసలు మెంటల్ ప్రెషర్ ఉంటది, స్ట్రెస్. అది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్. కానీ ఆ స్ట్రెస్ రిలీజ్ అయిన రోజు
మొత్తం హ్యాపీనెస్ గా మారిపోతుంది. ఒక్కసారి మొత్తం పోతుంది, అప్పుడు కూల్ గా ఉంటది. లేదురా మనం కూడా అమ్మయ్య మనం ఇంత కష్టపడి రిలాక్స్, అప్పుడు రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాం. సో అవి ఫీలింగ్ అంటే సెట్కి వెళ్ళేదాకా నమ్మకం లేదు కాబట్టి సెట్కి వెళ్ళిన తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది ప్రభాస్ తో చేయడం? ప్రభాస్ వస్తారా చూద్దాం వర్క్ చేస్తున్నా నిజమేనా? ఓకే, ఇదంతా జరిగేవి. అండ్ ప్రభాస్ గారు ఫుడ్ చాలా మంచిగా తీసుకొస్తారు. తిన్నా. నాకు దాంట్లో ఒకటి అప్పుడు హాట్ సమ్మర్ నాకు ఒకటి చాలా నచ్చింది, మ్యాంగో రొయ్యల్లో. లైక్ మ్యాంగో మామిడికాయ ఉంది, పచ్చిమామిడికాయ రొయ్యలు నెక్స్ట్ లెవెల్. నా లైఫ్ లో ఎప్పుడు తినలేదు అలాంటి ఒక ఫుడ్. మారిపోయారు అని పడిపోయారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ప్రభాస్ గారు అంటే ఫుడ్. రోజు ఆయన వచ్చిన రోజంతా ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు, అందరికి తీసుకొచ్చేవాళ్ళు. అసలుకి నేనైతే అలాంటి ఫుడ్ ఇంకెప్పుడు తినలేదు. సో నువ్వు కూడా వెయిట్ చేసినావు అనమాట మొత్తానికి ప్రభాస్ ఎప్పుడు వస్తాడు, ప్రభాస్ కదా. చూసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? అంటే డ్రీమ్ లో ఉన్నానా అని అనిపించింది. చూస్తూ ఉండిపోయావు. సీన్స్ జరిగాయి మంచిగా. ఇదంతా వద్దు ప్లీజ్, మూవీ రిలీజ్ అయిన మాట్లాడుకుందాం. బట్ స్టాప్ అక్కడ పాజ్ అయింది. అది దట్ వాజ్ హ్యాపీ ఫీలింగ్ అంతే. ఓకే, ఇదంతా మొత్తం ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అని చెప్పొచ్చా? ఇంత సక్సెస్ కానీ లేకపోతే ఇలా మొత్తం ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పి బిఫోర్ బిగ్ బాస్ కూడా నేను ఒక 3 మూవీస్ చేశాను. ఆఫ్టర్ బిగ్ బాస్ ఆబ్వియస్లీ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ అనేది వచ్చేస్తుంది, స్టేజ్ వచ్చేస్తుంది అండ్ సర్కిల్ ఏర్పడుతుంది. అలా దాని తర్వాత ప్యూర్లీ మై హార్డ్ వర్క్ అంతే. నేను హార్డ్ వర్క్ చేసి నేను నా మూవీస్ తెచ్చుకుంటున్నా, నేను మూవీస్ చేస్తున్నా, ఇంకా చెయ్యాలనుకుంటున్నా. మంచి క్యారెక్టర్స్ మంచిగా. నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఒక విలన్ అంటే నేనే గుర్తు రావాలి అనేటట్టు. ఓకే, ఎవరైనా హీరోయిన్ అనుకుంటారు కదా బ్రో, విలన్ ఆల్వేస్ విలన్ అంటే స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది. ఫీమేల్ విలన్స్ లో ఒక పోలీస్ కాప్ గానీ ఐ రియలీ లైక్ టు సీ హర్ ఇన్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్. సో కమింగ్ టు ద బిగ్ బాస్, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, సో ఇప్పుడు సీజన్ కి వెళ్ళిన కంటెస్టెంట్ కొంచెం చూడకపోయినా అంత టైం లేకపోయినా, సో కంటెస్టెంట్ ఎవరైతే వెళ్ళారో చూస్తా నేను అప్పుడప్పుడు. చూస్తా ట్రోల్స్ చూస్తా, బిగ్ బాస్ చూడండి. ఓకే, ఈ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నా? విన్నరా అసలుకి నాకు అలా అక్కడ ఎవరు కనిపించట్లేదే. కొత్త వాళ్ళు ఎవరన్నా పంపించండి ప్లీజ్. నిజంగా కదా, సీజన్ అస్సలు బాగాలేదు, ఏం బాగాలేదు. ఓకే, ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు, పిచ్చిగా ఉన్నారు. బిగ్ బాస్ ఇదైతే నిజం బ్రో. లాస్ట్ కి ఒక మాట చెప్పినా కూడా ఇది నిజం బ్రో, మంచిగా చెప్పినావు. సరే బిగ్ బాస్ నాకు అర్థం కాదు, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే చాలా మంది నాకు తెలుసు. వాళ్ళందరూ సెలెక్ట్ కాలేదు, అసలు నాకు అర్థం కాలేదు. పిచ్చి మొహం ఎవరు తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా ఎవరికి తెలియదు. అందరు కన్నడ వాళ్ళు ఉన్నారని దాని మీద అసలుకి కన్నడ వాళ్ళని తెచ్చి వీళ్ళు ఎందుకు లైక్ ఎంకరేజ్ చేస్తున్నారు? మన తెలుగు ఇండస్ట్రీని లేపుకోవద్దా? అంటే మన తెలుగు వాళ్ళు అని ఒక ఉండాలి కదా, మనోళ్ళు ఉన్నారు, వీళ్ళని పైకి తీసుకురావచ్చు కదా. అందరు వాళ్ళని తీసుకొస్తే ఎలా? ఒకరిద్దరు ఫైన్, బట్ అందరూ వాళ్ళే అంటే కన్నడ వాళ్ళే ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. తెలుగులో చాలా మంది పాపం నాకు తెలిసిన వాళ్ళు ఏడ్చారు, చాలా మంది అమ్మాయిలు గానీ కొంతమంది అబ్బాయిలు కూడా చాలా హోప్ తో ఉన్నారు. దే ఆర్ వెరీ టాలెంటెడ్, గుడ్ ఎంటర్టైనర్స్, కమెడియన్స్ ఉన్నారు, మంచిగా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అందమైన అమ్మాయిలు ఉన్నారు. అంటే అందరూ ఉన్నారు దాంట్లో. వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. అందరు తెలుగు వాళ్ళే, వాళ్ళు తెలుగు ఇండస్ట్రీనే అండ్ పక్కా తెలుగు వాళ్ళు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదో, వాళ్ళని ఎందుకు తీసుకురెళ్ళలేదో నాకు అర్థమే కాదు. సెలెక్షన్ ఈజ్ రాంగ్. అక్కడ టోటల్ వాళ్ళు వర్స్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అంతే అంటావు. ఓకే, అండ్ విష్ణుప్రియ ఒకటి కొంచెం బాగుంది తెలుసు అంతే, నాకు ఇంకెవరు తెలియదు. అదే సో థ్యాంక్ యూ సో మచ్ ఇనయ అండ్ గౌతమ్ బ్రో, ఎందుకంటే ఇంత మంచిగా లైఫ్ కోచ్ ఇచ్చి కొన్ని తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పావు. చాలా నచ్చాయి, నాకు కూడా నచ్చాయి. అఫ్కోర్స్ వాళ్ళకి కూడా నచ్చుతాయి, వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నా. అండ్ మీ రిలేషన్ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా, మీ రిలేషన్ ఎప్పటికీ ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇంకా మంచి సక్సెస్ అయ్యి తర్వాత మళ్ళీ నాకే కాల్ రావాలని కోరుకుంటున్నా. డెఫినెట్లీ మొత్తం ఎన్ని లాంగ్వేజ్లు వచ్చి మాకు అది రావలేదు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గౌతమ్ బ్రో. సో చూసారు కదా ఈరోజు మన ఫన్నీ ఇంటర్వ్యూ, చాలా నేర్చుకున్నాను నేనైతే గౌతమ్ బ్రో దగ్గర నుంచి. నేను కూడా ఒక లైఫ్ కోచ్ అయిపోతాను ఇప్పటి నుంచి. వద్దా
సో మరొక ఇంటర్వ్యూతో, మరొక ఫన్నీ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ J2 మీడియా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఎలా కొట్టేసేయండి.